అండర్లైన్ కండిషన్స్ వల్ల మీకు సంతానలేమి సమస్య కావచ్చు. అంటే మీకు ముందే కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి వల్ల మీకు ఈ సంతానలేమి సమస్య లేదా ఇన్ఫర్టిలిటీ కావచ్చు. ఎలాంటివి? PCOS పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ కావచ్చు, హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, అంటే థైరాయిడ్ ఉండొచ్చు, లేదా ప్రోలాక్టిన్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు. వాటి వల్ల కూడా మీకు ఇన్ఫర్టిలిటీ కావచ్చు. బర్త్ కంట్రోల్ మెథడ్స్ మానేసిన తర్వాత మీకు సంతానలేమి సమస్య రాదు. మానేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండవని లేదు. మీరు ఎప్పుడు మరి డాక్టర్ని సంప్రదించాలి. ఈ మెథడ్స్ మీరు మానేసిన తర్వాత, ఇవన్నీ మీరు పిల్స్ మానేశారు లేదా ఇంట్రాయూట్రైన్ డివైస్ తీసేశారు, అయినా ప్రెగ్నెన్సీ రాలేదంటే ఎప్పుడు కలవాలి డాక్టర్ని? మీరు 30 కన్నా తక్కువ ఉన్నారనుకోండి వయసు, 12 months ట్రై చేయండి. ఆ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే తప్పకుండా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలవండి. 35 కన్నా ఎక్కువ ఉన్నారనుకోండి, అలాంటప్పుడు 6 months ట్రై చేయండి. ఆ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళు పరీక్షలు చేసి ఎందుకు రావట్లేదని చూసి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో బర్త్ కంట్రోల్ పిల్స్ మానేసిన తర్వాత, ఎలాంటి మెథడ్స్ మానేసిన తర్వాత కూడా మీకు సంతానలేమి సమస్య రాదు. దీనివల్ల కాదు. అసలు సమస్య ఏంటో కనుక్కుంటే మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా సులభంగా ఉంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.